హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ చాలా డిఫరెంట్ రెసిపీ అండి. బిర్యానీలోనే చాలా రెసిపీస్ ఉంటాయి కదా, దానిలో దొన్నె బిర్యానీ తయారీ విధానం చూద్దాము. దొన్నె బిర్యానీ తయారు చేయడం కోసం ముందుగా మసాలా పొడి తయారు చేసుకుందాము. దీనికోసం 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 స్టార్ ఎనైస్, 4 యాలుక్కాయలు, 4 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, 1 టీ స్పూన్ బండ పువ్వు అంటారు కదండి, అంటే స్టోన్ ఫ్లవర్ అంటారు కదా, అది తీసుకోవాలి. 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర నేను వేయడం మర్చిపోయానండి, లాస్ట్లో పొడి యాడ్ చేశాను. ఇంకా 1 టీ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు తీసుకోవాలి. వీటన్నిటినీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె అది వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేడైతే సరిపోతుంది. మరి ఎక్కువగా మనం ఫ్రై చేసేసినా కానీ కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. కొంచెం ఇవన్నీ కూడా వేడెక్కితే సరిపోతాయి. ఇలా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పొడి మరీ మెత్తగా అవసరం లేదండి, ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. నేను జీలకర్ర వేయడం మర్చిపోయానని చెప్పాను కదండి, అందుకని జీలకర్ర పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. మసాలా పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పేస్ట్ని తయారు చేసుకుందాము. గ్రీన్ పేస్ట్, దీంట్లోకి మెయిన్ గ్రీన్ పేస్టే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. మనకి బిర్యానీ అనగానే కలర్ రెడ్గా అలా ఉంటుంది కదా, మనకి దీంట్లో బాగా గ్రీన్గా ఉంటుంది. ఫ్రెష్ కొత్తిమీర 1 గుప్పెడు, ఇంకా ఫ్రెష్ పుదీనా కూడా 1 గుప్పెడు తీసుకోవాలి. ఇంకా 2 ఇంచులు అల్లం. అల్లం కూడా ఫ్రెష్గా వేసుకున్నదైతే బాగుంటుందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా. ఇంకా బాగా స్పైసీగా కావాలి అనుకుంటే 6 పచ్చిమిరపకాయలు యూజ్ చేయండి, లేదు అంటే 3 సరిపోతాయి. 3 పచ్చిమిరపకాయలు చూసుకున్నప్పుడు కారం అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా 6-7 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. మనకి స్పైసీనెస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంకా 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకుని మొత్తం పేస్ట్ తయారు చేసుకుని ఉంచుకోవాలి. మసాలా పౌడర్ రెడీ అయిపోయింది, గ్రీన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టొమాటో ప్యూరీ తయారు చేసుకోవాలి. 1 పండిన టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని బాగా మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలి. ప్యూరీ అంటారు కదా, అలా తయారు చేసేసుకుని ఉంచుకోవాలి. మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకుని ఒక 50 ml వరకు నూనెని వేడి చేసుకుని దానిలోకి బిర్యానీ ఆకులు 2, ఇలాచీ 3, దాల్చిన చెక్క 1 అర ఇంచు, స్టార్ ఎనైన్స్ 1, ఇంకా లవంగాలు 4, మరాఠీ మొగ్గలు 3, సోంపు 1 టీ స్పూను, ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, చీరికల్లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, మరీ మాడిపోయినట్టు కాకుండా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి గ్రీన్ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. గ్రీన్ పేస్ట్ వేసిన వెంటనే మనకి కొంచెం వాటరీగా అయిపోతుంది. మనకి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటప్పటికి ఆయిల్ సపరేట్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ని తయారు చేసుకున్నాం కదండి, ఆ మసాలా పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయి నూనె ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు చికెన్ని కూడా వేసేసుకోవాలి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నామండి, మనం 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బియ్యం తీసుకోవాలి. చికెన్ అంతా వేసేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండేటప్పటికి మనకి ఆ చికెన్ పైన అంతా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. మనకి చికెన్ ముందు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదండి, ఇప్పుడు మనం ఇలా చూసినప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత మొత్తం అంతా వైట్గా అయిపోతుంది. పైన లేయర్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది ఒక 4-5 నిమిషాలకి.
చికెన్ వేసిన తర్వాత మనకి ఆయిల్ కనిపించదండి. తర్వాత చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత, చికెన్ బాగా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు టొమాటో ప్యూరీ తయారు చేసుకున్నాం కదా! ఆ టొమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం గ్రీన్ పేస్ట్ తయారు చేసుకున్నప్పుడు మిక్సీ జార్‌లో కొంచెం గ్రీన్ ఉండిపోతుంది కదండీ! దాంట్లో కొన్ని నీళ్లు వేసుకొని దీంట్లో వేసేసుకోవచ్చు. అంటే ఆ మిక్సీ జార్‌లోవి అవి కూడా మనం వేస్ట్ చేయకుండా ఈ వాటర్‌ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు. ఈ వాటర్ అంతా కూడా అయిపోయేటప్పటికి మనకి ఈ నూనె సెపరేట్ అవుతూ ఉంటుందండి. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నూనె చూసారా ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న చిట్టి ముత్యాల బియ్యంని వేసుకోవాలి. అర కేజీ రైస్‌కి అర కేజీ చికెన్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. బియ్యం వేసిన తర్వాత కంటిన్యూస్‌గా ఇలా ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిట్టి ముత్యాలతో ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ ఇలా ఫ్రై చేసుకుంటేనే ఆ బిర్యానీ టేస్ట్ బావుంటుంది. 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి బాగా మరుగుతున్న నీళ్లు వేసుకోవాలి. చిట్టి ముత్యాల బియ్యము అర కేజీ తీసుకున్నాం కదండీ! అంటే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకొని స్టవ్‌ని కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని నీళ్ళని మరగనివ్వాలి. బియ్యము, నీళ్లు 2 వేడిగానే ఉన్నాయి కాబట్టి త్వరగానే ఇలా మరుగుతున్నట్టుగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదండీ! ఆ మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా పౌడరు మనకి ఇంకా కొంచెం మిగులుతుందండి. దాన్ని ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కానీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా సాల్టు, ఇంకా మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఇలా వాటర్‌ని టేస్ట్ చేసినప్పుడు మనకి కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలనమాట. అలా ఉంటే మనకి బిర్యానీ టేస్ట్ కరెక్ట్‌గా సరిపోతుంది. సాల్ట్ సరిపోయిందండి. అందుకని నేనింకా యాడ్ చేయట్లేదు. ఒకసారి చూసుకున్న తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 8-10 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఒక 8 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ రైస్ ఉడకలేదు అంటే ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దొన్నె బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కొన్ని రెసిపీస్ ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ టేస్ట్ చాలా వస్తాయి. కానీ దీంట్లో ఉన్న మసాలా పౌడరు, ఇంకా గ్రీన్ పేస్ట్ ఇలాంటివి కంపల్సరీ వేసుకుంటేనే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అనేది వస్తుంది. మరి పర్ఫెక్ట్ దొన్నె బిర్యానీ తయారీ విధానం చూసారు కదండీ! మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి ఫుడీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.